ప్రభుత్వం చేస్తున్న పని ఈరోజు ప్రతిపక్ష నేతలు అడ్డుకునే ప్రయత్నం చేస్తుంటే మహేశ్వర్ రెడ్డి గారిని బీజేపీ నేత వారిని హౌస్ అరెస్ట్ చేశారు జూబ్లీహిల్స్ లో. మరి ఇలాంటి పురాతనమైన పాలన రేవంత్ రెడ్డి గారు ప్రజాప్రభుత్వం ప్రజాపాలన అన్నారు. హైడ్రాని తీసుకొచ్చారు. హైడ్రా దేనికోసం తీసుకొచ్చారన్నా మీరు చెరువులను కాపాడడానికి తీసుకొచ్చారు. మరి అదే చెరువులని ఈ రోజు నాశనం చేస్తున్నారు. మట్టి కొట్టుకోబోతావు, ఆ పాపాలు నువ్వు చేతికి అంటుకోబోతావు, నీ ప్రభుత్వానికి అంటుకోవద్దు. నువ్వు అభివృద్ధి చేయి. అభివృద్ధికి విద్యార్థులుగా ఆటంకం కాదు. ఎకాలజీ అండ్ ఎకానమీ షుడ్ బి బ్యాలెన్స్ అంటున్నామన్నా. వేరేదేం లేదు. ఇలాంటి రాజకీయాలు లేవు, ఏం లేవు. ఒకటే ఒక అంశం, ఆ వన్యజీవులని కాపాడాలనేది ఒకటే ఒక అంశం ఉంది. దాని మీదే కొట్లాడుతున్నాం. అయితే బాధ్యత గల స్టూడెంట్ గా విద్యార్థులుగా మాపై బాధ్యత ఉన్నది. ఈ యూనివర్సిటీని మేము కాపాడుకోవాలి. మరియు ఈ ఏరియా ఏదైతుందో లంగ్స్ ఆఫ్ హైదరాబాద్ అన్న ఇది. ఇక్కడ ఫ్రెషర్ అంటే మా యూనివర్సిటీ నుంచి వస్తుంది. మరి అలాంటి ప్లేస్ ని ఖతం చేస్తే అన్న సింహాల్ పులి ఒక్కసారి మీ కెమెరాలని మిమ్మల్ని లోపలికి అలా చేస్తే చేయరన్నా. ఎందుకు చేస్తారు చెప్పు, ఎందుకు చేస్తారు? చేస్తే దొరికిపోయినా దొంగ. మేము దొంగవా? రేవంత్ రెడ్డి గారు మరి వారి ప్రభుత్వం దొంగనా? మీకు తెలిసిపోతుంది. తెలంగాణ సమాజం ఆలోచించాలి. రేవంత్ రెడ్డిని నమ్మద్దు. నమ్మి తప్పు చేశాం. ఈరోజు విద్యార్థుల వల్లనే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఫామ్ అయింది. మరి ఆ విద్యార్థులతోనే చూస్తున్నారన్న టార్గెట్లు దగ్గర 500 మంది పోలీసులను పెట్టి మమ్మల్ని చిరాటకంగా అరెస్ట్ చేపిస్తున్నారు. రాత్రికి రాకొచ్చి హాస్టల్ నుంచి మమ్మల్ని ఎత్తుకొని పోతారు. దానికి ఎవరు బాధ్యత? అఖిల భారత విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది. తప్పనిసరిగా మీడియా మిత్రులు ఇప్పుడు నిన్ను దృష్టికి కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకోవాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.